గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లో ఏదైతే గత 20 సంవత్సరాల క్రితం ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి గోలీ సోడా తయారీ అనేది చాలా రోజులకి కనపట్లేదు. కానీ గత 2 సంవత్సరాలుగా నూతన టెక్నాలజీతో అనేక ఫ్లవర్స్లో గోలీ సోడా కరీంనగర్ ప్రజలకు అందుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న ఈ గోలీ సోడా తయారు చేసేది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. గతంలో డిలైట్ కంపెనీలో దాదాపు లక్షల జీతంలో వచ్చినటువంటి శాలరీ వచ్చే జాబ్ చేసినటువంటి ఆ యువకుడు ఈ గోలీ సోడా వ్యాపారం పెట్టి జాబ్ కూడా మానేశాడు. అసలు ఈ గోలీ సోడా వ్యాపారం పెట్టాలనే ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది, గోలీ సోడా వ్యాపారం ఎలా నడుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు అందరూ ఇష్టపడే ఈ గోలీ సోడా మరోసారి మార్కెట్లో ఏ విధంగా ప్రాచుర్యం పొందుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఈ కరీంనగర్ యువకుడు రఘురామ్కి సంబంధించినటువంటి గోలీ సోడా పరిశ్రమ దగ్గర ఉన్న అతనితో మాట్లాడదాం. వ్యాపారంలో ఏ విధంగా నడుస్తుంది, అలాగే ఈ పరిశ్రమ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు తుల రఘునాథ్. ఈ యువకుడు ఈ బిజినెస్ ఏ విధంగా చేస్తున్నారు, గోలీ సోడా వ్యాపారంతో ఎలా ప్రాచుర్యం పొందుతున్నా ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు రఘునాథ్ గారు, ఎట్లా నడుస్తుంది వ్యాపారం, ఎంత మేర పెట్టుబడి పెట్టారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూనే మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే కరీంనగర్ పాత డిస్టిక్ మొత్తం సప్లై అవుతుందండి స్టాక్. పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల్, చొప్పదండి, కరీంనగర్ పాత డిస్టిక్ మొత్తం సప్లై అవుతుంది. రీసెంట్లీ 15 డేస్ బ్యాక్ నుంచి మంచిర్యాల అండ్ వరంగల్ కూడా ఓపెన్ చేసాం మార్కెట్. అది కూడా ఇప్పటివరకు అయితే బాగానే నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. పబ్లిక్ నుంచి కూడా ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తుంది. ఓవరాల్గా అయితే బాగానే నడుస్తుంది. అంటే బిజినెస్ పెట్టే ముందు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు, బిజినెస్ పెట్టాలన్న ఆలోచన రావడం, జాబ్ మానేయటం, ఇక్కడికి రావడం, ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఇంతకుముందు అంటే సాఫ్ట్వేర్ జాబ్లో పనిచేసేవాడిని, ఇండోర్గా చేసేవాడిని. సో పెద్దగా స్ట్రెయిన్ అనేది కూడా ఏమి ఉండకపోతుండే. సో ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సర్టెన్ టైమ్స్ మార్కెట్కు నేను కూడా వెళ్ళి మార్కెట్లో అవగాహన కోసం ఎలా జరుగుతుంది, కస్టమర్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది, మీడియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, నేనే ఫీల్డ్లోకి సమ్టైమ్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ నేను కూడా వెళ్తాను మార్కెట్కి. సో వెళ్ళి స్ట్రగుల్స్ ఏంటి, ఇంకా ప్రోడక్ట్ని ఏ రకంగా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి విత్ దట్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది దీంట్లో ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు కంట్రోల్ అరౌండ్ 100 పీపుల్ వరకు ఆఫీస్లో మెయింటైన్ చేయాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఎవరు లీవ్లో ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో ఎవరు రీప్లేస్ చేయాలి, ఇలాంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే గోలీ సోడా వ్యాపారమే పెట్టాలని ఎందుకు అనిపించింది, ఎంత పెట్టుబడి అయిందండి? సో ఇనిషియల్గా నేను వచ్చేసి దీన్ని తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేద్దాము, అరౌండ్ ఒక 30 to 40 lakhs వరకు అని నా బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకుని నేను స్టార్ట్ చేశాను. కానీ దీంట్లోకి దిగిన తర్వాత ఇప్పుడు అది 4 కోట్ల దాకా వెళ్ళిపోయింది. 3.5 నుంచి 4 కోట్ల దాకా నాకు ఖర్చు అయింది. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక బాటిల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒక బాటిల్ వచ్చేసి మనకు ఖాళీ బాటిల్ 50 రూపాయల దాకా పడుతుంది. సో ఇది మేజర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ బాటిల్ పగిలటం అవి జరుగుతుంటాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. బాటిల్స్ పగిలిపోతూ ఉంటాయి. ఎంప్లాయీస్కి రెడీ చేసే వాళ్ళకి అక్కడిక్కడ దెబ్బలు కూడా తాకుతూ ఉంటాయి. సో బాటిల్స్ అనేది దీంట్లో గ్యాస్ ఎక్కువైనప్పుడు పగులుతూ ఉంటుంది. అదే మన ప్లాస్టిక్ బాటిల్ అయితే పగలదు. ఇప్పుడు మనకు ప్లాస్టిక్లో ఏమవుతుందంటే గ్యాస్ ఎంత పెట్టినా కానీ ఇది బాటిల్ అనేది బల్జ్ అవుతుంది, ఉబ్బుతుంది బాటిల్. కానీ ఈ బాటిల్ ఏమవుతుందంటే గ్యాస్ అనేది లోపల ఉబ్బడానికి ట్రై చేసినప్పుడు గ్లాస్ మెటీరియల్ కాబట్టి పగిలిపోతుంది. అంటే ఎంత పెట్టుబడి అయింది మొత్తం ఓవరాల్గా ఈ సీసాలకు కావచ్చు, మీరు ఎక్విప్మెంట్ తెచ్చుకున్న దానికి? ఎక్కడ చూసారు అసలు ఈ గోలీ సోడా అడ్వాన్స్ టెక్నాలజీ తయారు చేయడం? నేను అనుకోకుండా ఒకసారి కోయంబత్తూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు నేను ఈ సిమిలర్ ప్రోడక్ట్ ఇట్లాంటిది ఒకటి చూశాను. నేను అది చూసినాక మన దగ్గర ఎందుకు లేదు అనేది ఒక ఐడియా వచ్చింది. మన దగ్గర ఎందుకు లేదు, మనమే తీసుకొస్తే బాగుంటుంది కదా అన్నట్టు థాట్ వచ్చింది. దాన్ని పట్టుకొని స్టిక్ అయ్యి తీసుకొచ్చినందుకు పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. చాలామంది కాల్ చేసి కూడా థ్యాంక్ యూ, అది ఇది గ్రేట్ జాబ్, అది ఇది అని చెప్పి చెప్తూనే ఉంటారు. అంటే కామన్గా ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఎక్కువ ప్రచారం నడుస్తుంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ నడుస్తుంటుంది. కానీ గోలీ సోడాకి అడ్వర్టైజ్మెంట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు వచ్చింది, నేను ఎట్లా చూడచ్చు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎంఎన్సీ కంపెనీతో పోటీ పడుతున్నాము. వాళ్ళకు పెద్ద పెద్ద అంబాసిడర్స్ ఉంటారు, స్టార్స్ అంబాసిడర్స్గా ఉంటారు, పోస్టర్స్, టీవీ యాడ్స్. మనం అంతా ఇన్వెస్ట్మెంట్ చేయలేము. బట్ స్టిల్ వాళ్ళతో కంపీట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కరీంనగర్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తుంటే ఎప్పుడో 10 సంవత్సరాల కింద బంద్ అయిన థమ్స్అప్ బాటిల్ గ్లాస్ది 200 ml మళ్ళీ రిటర్న్గా మార్కెట్లోకి పంపిస్తున్నారు. అది ఎందుకంటే ఈ గోలీ సోడాను
అబ్జెక్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో బంద్ అయింది, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చారంటే దానికి ఆబ్వియస్లీ గోలీ సోడా కారణం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి లక్షల్లో జీతం వచ్చేది జాబ్ వదిలేసి వచ్చి ఇంట్లో పేరెంట్స్ నుంచి ఒత్తిడి రాలేదా ఈ బిజినెస్ పెడతా అంటే? స్టార్టింగ్లో వద్దు అని చెప్పారు, ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎందుకు రిస్క్ అది ఇది అని కొంచెం చెప్పారు. బట్ వన్స్ నేను జాబ్ రిజైన్ చేసి స్టెప్ ఇన్ తర్వాత వాళ్ళ నుంచి కూడా నాకు ఫుల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇది కానీ ప్రాపర్గా వచ్చింది. ప్రాబ్లం ఎటువంటి అనుభవాలు మీకు గెయిన్ అయినాయి? పర్మిషన్స్ తెప్పించుకోవడం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎంఎన్సీ కంపెనీలు పోటీగా మీరు వస్తున్నారు కాబట్టి. బ్యాంక్ నుంచి అయితే నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బ్యాంక్ నుంచి వాళ్ళు నాకు లోన్ కేడీసీసీ బ్యాంక్లో తీసుకున్నాను, వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు. మేనేజర్ సునీల్ సార్ కానీ శ్రీధర్ సార్ కానీ చాలా సపోర్టివ్ చేశారు. సో బయట వచ్చేసి కొన్ని పర్మిషన్స్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంటుంది, ఇట్స్ టైం డిలే ప్రాసెస్. దానికి తగ్గట్టు మేము కొంచెం ముందుగానే అప్లై చేసుకోవడము, కాల్స్ చేయించడము అట్లా ఇట్లా చేయడంతో ఈజీగా అయిపోయింది, ప్రాబ్లం ఏం రాలేదు. అంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఆలోచన ఉందా? అదే వితిన్ 2 years వరకు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ టార్గెట్ చేసాం మేము. దానికోసమే చూస్తున్నాము, డిస్ట్రిబ్యూటర్స్ కోసము, డీలర్స్ కోసం వెతుకుతున్నాము. సో ఇప్పుడు మంచిర్యాల అండ్ వరంగల్లో కూడా ఓపెన్ అయింది. సో వితిన్ 3 yearsలో మేము 3 districts కవర్ చేస్తున్నాం. ఐ మీన్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, 3 పాత డిస్ట్రిక్ట్స్. సో ఇంకో 2 yearsలో ఎంటైర్ తెలంగాణ లాంచ్ చేద్దామని ఆలోచన ఉంది. మీరు ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, ఇప్పుడు మీరే యజమానిగా చాలా మందికి ఉపాధి ఇస్తున్నారు. ఎంత మేర ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ఉన్న వారు? సో ఇక్కడ అరౌండ్ 80 to 90 people వరకు వర్క్ చేస్తారు నాతో పాటు. సో వాళ్ళు కూడా సంతోషం, వాళ్ళకు కూడా హ్యాపీ, అనే మీరు స్టార్ట్ చేసినందుకు మాకు కూడా హెల్ప్ఫుల్ ఉంది, అది వాళ్ళు కూడా సంతోషం. వాళ్ళకి పర్సనల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ, మోటివేట్ చేయడం కానీ ఆ హెల్ప్ కూడా చేస్తూ ఉంటాము. సో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఇక్కడ ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయము, అందరూ నా బ్రదర్ సిస్టర్ లాగానే ట్రీట్ చేస్తాను. సో వాళ్ళు కూడా కంపెనీ మనది అనుకుని పనిచేస్తారు. అందుకనే ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చింది అంటే నేను ఒక్కనే రీజన్ కాదు, నాతో పాటు పనిచేసే ఎంప్లాయీస్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలుగా స్ట్రెస్ ఉంటుంది, కానీ కొంత రెస్ట్ అనేది దొరికింది, టైం టు టైం ఏసీలో పని చేస్తుంటారు. ఇది హార్డ్వేర్ పని, ఈ పని వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఈ థాట్ వచ్చింది, దీన్ని ఎలాగైనా ఎంత కష్టమైన పడదాము, దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తామన్న ఆలోచనతో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కష్టపడదామనే ఆలోచనతోనే దిగడం జరిగింది. సో టిల్ నౌ ఇట్ ఈస్ గుడ్. ఒకవేళ ఈ కంపెనీ సక్సెస్ కాకపోతే ఎట్లా ఉండేది పరిస్థితి? రిస్క్ చేశారు కదా? రిస్క్ అంటే ఆబ్వియస్గా 100% రిస్క్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో ఫార్ములా ఉంటుంది, వేర్ ఈజ్ రిస్క్ దేర్ ఆర్ రిటర్న్స్ అన్నట్టు. సో ఆ రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు రిటర్న్స్ కానీ, ఇంతమంది ఎంప్లాయీస్ కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నాతో పాటు 100 members ఫామ్ చేస్తారంటే దట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది ఇప్పుడున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, నాకంటే హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ గుడ్. చాలా స్టార్టింగ్ వద్దు అనుకున్నాం కానీ ఇప్పుడు అయిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మీలాగా ఒక బిజినెస్ థాట్ ఉండి ఇంకా ఎంప్లాయీస్గానే ఉండిపోయినటువంటి వారికి ఎటువంటి సలహా ఇస్తారు? దే హ్యావ్ టు, ఏదన్నా వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఆ ఐడియా కానీ ఏదైనా వచ్చిందంటే డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంకరేజ్ చేసిన దాన్ని కూడా తీసుకోవద్దు, డిసప్పాయింట్ చేసిన దాన్ని తీసుకోవద్దు. బీ వాట్ యు ఆర్, నీకు ఏదైనా నచ్చిందంటే స్టిక్ విత్ ఇట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా వ్యవసాయం చేస్తున్నారు, అలాగే కొన్ని ఫార్మ్స్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు మస్తీ గోలీ సోడా పెట్టడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంటుంది మీ తోటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కనపడినప్పుడు? గుడ్ అండి, బాగాలేదు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, బాగా చేసావు, ఇంకేమైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే చెప్పు, అందరం కలిసి చేసాము. విల్ షేర్ అవర్ మూమెంట్స్. వాళ్ళ దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళు చెప్తారు, మన దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ నేను చెప్తాను. సో విల్ మోటివేట్ ఈచ్ అదర్. చిన్న చిన్న ఇష్యూస్కి, ఆఫీస్ ఇష్యూస్తో చాలామంది సూసైడ్లు కూడా పాల్పడుతున్నారు యువత. వీళ్ళకి ఎట్లాంటి సపోర్ట్, సహకారం అందించే విధంగా మీ వంతు సలహాలు ఏమి ఇస్తారు? సపోర్ట్ అంటే ఏం లేదు, దే హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. ధైర్యంతో, మనోధైర్యంతో ఉండాలి. వాళ్ళ డిసిజన్ రాంగ్, సూసైడ్ అనేది ఇట్స్ వెరీ రాంగ్ డిసిజన్. ఇప్పుడు ఇది నేను గోలీ సోడా స్టార్ట్ చేశాను, ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి సూసైడ్ అయితే చేసుకోలేను కదా. లైక్ ఐ డూ వాట్ ఎవర్ అటెంప్ట్. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది కాకపోతే ఇంకేమైనా ఉందా, లేకపోతే ఇఫ్ నాట్ హ్యావ్ టు గో బ్యాక్ టు మై జాబ్ ఏమైనా చూసుకోవాలి, లేకపోతే ఫాదర్ది వేరే బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ఏమైనా చూసుకోవాలా. సో ఏదో ఒకటి థాట్ చేసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడికి లైఫ్ ఖతం చేస్తే దట్స్ నాట్ ఫేర్. ఇది ముఖ్యంగా రఘునాథ్ సంబంధించిన గోలీ సోడా ఫ్యాక్టరీ ఏ విధంగా ఉంది, అక్కడున్న ఎంప్లాయీలు ఎలా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్ళి. మనం ఇప్పుడు కరీంనగర్లో రేకుత్తులో ఉన్నటువంటి గోలీ సోడా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, గోలీ సోడా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం మరలా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిన తర్వాత ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు ఈ గోలీ సోడా అనేది వెళ్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచే
మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ ద్వారా జిల్లాలో చాలా ప్రాంతాలకు వెళ్తుంది. ఇక్కడ ఈ తయారు చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ గోలీ సోడా తయారు చేయడం ఎట్లా చేస్తున్నారు? బాగా అనిపిస్తుంది. నేను 2 years నుండి ఇందులో వర్క్ చేస్తున్నా. నేను చిన్నప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు తాగేదాన్ని, ఇప్పుడు ఇంట్లోనే వర్క్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే మహిళల కంటే ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు చెప్తాలే, అంటే ఎట్లా చేస్తుంటారు అమ్మా? ఈ కలర్స్ కూడా ఫ్లేవర్స్ కూడా ఎట్లా చేస్తుంటారు? ఫ్లేవర్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఆరెంజ్, లెమన్, జింజర్, బ్లూబెర్రీ, ఇంకా మన మెంటో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి సోడా తయారు చేయడం కూడా చాలా ఇట్లా మన ఆన్ సీజన్లో అయినా సీజన్లో అయినా చాలా బాగా సేల్స్ అవుతాయి. మన ఏంటిది నేను ఇలా 2 years నుంచి చేస్తున్నా. మన చిన్నప్పుడు చూసిన గోలీ సోడా మళ్ళీ ఇప్పుడు చూడడం నేను చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో పిల్లలు వాళ్ళు తాగుతారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ పెట్టి ఇలా చేయడం మాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. నాతో పాటు చాలా మంది మహిళలు అబ్బాయిలు. ఏ టైంకి వస్తారమ్మా? ఉదయం ఏ టైంకి వస్తారు? ఎంత టైం? మరి కొంచెం ఇవి గోలీ సోడా తయారీ అంటే కొంత సోడా లీక్ అవుతుంటుంది, ఒకసారి ప్రాబ్లం కూడా అవుతుంటుంది కదా, ఎటువంటి సేఫ్టీ తీసుకుంటారు? కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుంటాం, ఎలిమెంట్, గ్లౌజ్ ఇవన్నీ చాలా సేట్మెంట్గానే మా సార్ చూస్తారు. చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి ఏమైనా గాయం ఏమైనా కంపెనీ భరిస్తుంది. మార్నింగ్ 9:30కి వస్తాం, సాయంత్రం 6కి వెళ్ళిపోతాం. మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. రావడం పోవడం మాకు ఫ్రెండ్లీగా సార్ ఉంటాడు. సాలరీ మంత్లీ వస్తుంది. మనం చూడొచ్చు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. ఏదైతే సోడాలు ఉన్నాయో ఈ సోడాల్స్ కూడా 3-4 ఫ్లేవర్స్ అనేవి ఇస్తున్నారు. ఆరెంజ్ ఒకటి, అలాగే మామూలు గోలీ సోడా, నిమ్మకాయ సోడా లాగా ఉండే విధంగా, అలాగే మిగతా ఫ్లేవర్స్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇవి తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి మహిళలు అందరూ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా వాటిని సెట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వాటి క్వాంటిటీ, అలాగే వాటి స్టిక్కరింగ్, వాళ్ళ లేబుల్ ఉంటేనే అది బయటికి ఇస్తున్నారు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి వాటర్ కూడా 2-3 సార్లు చెక్ చేసిన తర్వాత ఇది బయటకు వెళ్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఈ మస్తీ సోడా అనేది ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎండాకాలం సీజన్ కావడంతో ఇది సేల్స్ కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 24 గంటలు పనిచేసినా కూడా వీళ్ళకి సేల్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకొక ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. చెప్పండి బాబు, ఏ టైంకి వస్తారు, ఎంత పని చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మార్నింగ్ 9కి వస్తాం, సాయంత్రం 6 o'clock బయలుదేరుతాం. నాతో పాటు 100 మంది ఎంప్లాయీస్ ఇంట్లో ఉపాధి దొరుకుతుంది. ఇది గోలీ సోడా రావడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ ఉపాధి దొరుకుతుంది. 100 మంది ఫ్యామిలీలు ఇందులో బ్రతుకుతున్నారు. దీనివలన మేము చాలా ఇబ్బంది లేకుండా బ్రతకగలుగుతాం. రఘునాథ్ గారు ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? ఫస్ట్ నుంచి ఉన్నాం సార్. మేము ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి ఓపెనింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. దీనివలన మాకు ఏ ఇబ్బంది లేవు. మేము మంచి ప్రోడక్ట్ను తయారు చేస్తామని అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇది మనం చూడొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా ఇవంతా కూడా జిల్లా వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నాయి. మరొక 2-3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోలీ సోడా అనేది గ్రామానికి వెళ్లే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి రఘునాథ్ చెప్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నదానికి రఘురామే ఉదాహరణగా అయితే జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అయితే పొందుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మన పాషాతో కిరణ్, కరీంనగర్.